మన మూడు కుటుంబాల వారు వేరే వేరే రెండు పనుల మీద వేరే పనుల మీద వెళ్ళారు కాబట్టి వారు వారి గురించి మనం మరలా సురక్షితంగా వారు తిరిగి వచ్చే వరకు ప్రార్థన చేద్దాం. మనము ధర్మశాస్త్రం అనే మాట గురించి ఇప్పుడు 3 అంశాలు చదివాము. 3 అంశాలు చదివాము. మొట్టమొదటిది ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథం. రెండవది ధర్మశాస్త్రం అనగా మోషే రాసిన 5 పుస్తకాలు. మూడవది ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు. అయితే ఆ 3 ఎల్లకాలము నిలిచి ఉంటాయి. అవి మాత్రం కొట్టివేయబడవు. 10 ఆజ్ఞలు, మోషే రాసిన 5 పుస్తకాలు, పాత నిబంధన గ్రంథం. తరచుగా లోకంలో అవగాహన లోపం వలన మనుషులు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అనే ఆలోచనలో ఉన్నారు. అందుకని ఈ ధర్మశాస్త్రంలో ఏది కొట్టివేశాడో తెలుసుకోవడానికి మనం ఈ పాఠం చదువుకుంటున్నాం. సో జూమ్లో ఉన్నవారు వాక్యాలు చదువుతారు. వారికి మొట్టమొదటి వాక్యము 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 4వ వాక్యం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 7వ వాక్యము చదవండి. ఇశ్రాయేలీల గోత్రస్థానములన్నింటిలో నేను కోరుకునిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, ఈ మాటలు క్లియర్ గా, నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల సరిపోద్ది. అక్కడ వారు ఇక్కడ ధర్మశాస్త్రం అనే మాటకు ముందు నేను మోషే ద్వారా నియమించిన కట్టడలు అంటే ధర్మశాస్త్రం అనేదాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు చెప్పాడు అది అలా చేయమని. దీన్ని వీళ్ళు అనుసరించడానికి జాగ్రత్త పడమన్నాడు. అనుసరించి నడుచుకున్నట్టుకై జాగ్రత్త పడండి. వాక్యము తెలియని వారు కొందరు, వాక్యము తెలిసిండి దాన్ని అనుసరించిన వారికి కొందరు. ఈ తెలియక అనుసరించకపోతే దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తాడు. కానీ తెలిసి అనుసరించకపోతే అది అంత ఆశీర్వాదకరం కాదు. తెలిసి ఉండి తెలియని వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. అందుకే ఈ మాటలు దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఏమని? నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని. ఆ ధర్మశాస్త్రంలో దీనిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళు ఆచరించవలసిన ఆచరణలు, రెండవది వాళ్ళు రాజ్యాంగం, వాళ్ళ రాజ్యాంగం. అందుకే కట్టడాలనే మాట ఉపయోగించాడు. రాజ్యాంగం, విధులు, వీటితోటి నింపబడిన ఈ ధర్మశాస్త్రం అంతటిని అనుసరించుటకై వారు జాగ్రత్త పడాలి అన్నాడు. జాగ్రత్త పడాలని ఎందుకు చెప్తారు? జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలకి జాగ్రత్తగా ఉండాలని చెప్తారు కదా. అలాగూ దేవుడు చిన్నపిల్లలకి చెప్పినట్టు ఈ వాక్యాలను విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. నిర్లక్ష్యం చేయొద్దని. మనము ఈ మాటల్లో నుండి ఒక సారాంశం నేర్చుకుంటాం. ఏ స్థలంలో అయితే దేవుని వాక్యం చదువుతామో, ఏ స్థలంలో అయితే ప్రార్థన చేస్తామో ఆ స్థలం ఆశీర్వదింపబడుతుంది. వింటున్నారా? ఏ స్థలంలో అయితే వాక్యం చదువుతామో, ఏ స్థలంలో అయితే ప్రార్థన చేస్తామో ఆ స్థలము ఆశీర్వదింపబడుతుంది. అంటే ఆ స్థలంలో ఉన్నవారు ఆశీర్వదింపబడతారు. వారి భూమి కానీ వారి పశువులు కానీ ఆశీర్వదింపబడతాయి. అందుకని మీరు జాగ్రత్త పడండి, మీరు ఆశీర్వాదం పొందుతారు ఈ మాటల ప్రకారం మీరు నడుచుకుంటే అని చెప్పాడు. కాబట్టి మోషే ద్వారా దేవుడు రాయించిన ధర్మశాస్త్రం గురించి మనం చదువుకున్నాం. అంతకుముందు మనం చదువుకున్న దానిలో 10 ఆజ్ఞలు ఎవరు రాశారని చదువుకున్నాము? దేవుడే రాశాడని చదువుకున్నాం. మోషే రాయలేదు, దేవుడే రాశాడని మనం చదువుకున్నాం. అయితే ఇది మోషేకి చెప్పి మోషే చేత రాయించాడు ఈ ధర్మశాస్త్రం.
దీనిలో ఈ ధర్మశాస్త్రంలో ఏమున్నాయి అంటున్నాడు? కట్టడలు, విధులు ఉన్నాయి. వాటిని అనుసరించాలి మీరు. వాటిని అనుసరిస్తే మీకు మీకు ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పాడు. తర్వాత వాక్యం చదువుదాము. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 3వ వాక్యం. మరియు మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయములకును దహన బలులకును విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకు ఏర్పడి ఉన్న ఓకే. దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు ఇందులో ఒక మాట ఉపయోగించాడు ముందు, మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడిన. అంటే ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం అనే మాట ఉపయోగించాడు మోషే రాసిన ధర్మశాస్త్రానికి. ఎందుకని? ముందు చెప్పాడు, నేను మోషేతో రాయించాను కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం అని పిలిచాడు. అది మోషే ధర్మశాస్త్రం. దీనిలో ఈ ధర్మశాస్త్రాలు ఏమున్నాయి? బలులు, అర్పణలు, పండగలు, ఆచారాలు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారము ఇంకొక మాట చెప్పాడు, ఇశ్రాయేలీలు నడుచుకోవాలి. తర్వాత మోషే, దైవజనుడైన మోషే చేత దేవుడు రాయించినది ఈ ఆచార ధర్మశాస్త్రంలో పాత నిబంధన కాలంలో అర్పించిన అర్పణలన్నీ దానిలో ఉన్నాయి. అర్పణలు, బలులు, ఆచారాలు, శుద్ధీకరణ ఆచారాలు, ఇవన్నీ దానిలో పొందుపరిచాడు. అయితే ఈ పొందుపరిచిన ఈ ధర్మశాస్త్రము దీనికి కాలపరిమితి ఉంది. కొంతకాలం వరకే ఇది ఉండాలి అనేది లెక్క ఉంది. అది మనం నేర్చుకుంటాం ఈరోజు. కానీ తక్కిన 3 ధర్మశాస్త్రాలకి కాలపరిమితి లేదు. 10 ఆజ్ఞలకి కాలపరిమితి లేదు, ఈ పరిశుద్ధ గ్రంథానికి కాలపరిమితి లేదు, మోషే రాసిన 5 పుస్తకాలకి కాలపరిమితి లేదు. అవి ఎల్లకాలం ఉంటాయి. అందుకే అంటాడు, ఆకాశం భూమి గతించినని కానీ నా మాటలు గతించు అని చెప్పాడు. సో కాబట్టి ఇందులో ఒకటి ఏదో, ఈ 4 గంటలు ఏదో ఒకటి కాల పరిమితి ఉన్నది. ఆ కాలం అయిపోయినప్పుడు అది అంతటితోటి అంతం అయిపోద్ది. అది దాన్ని మనం అనుసరించవలసిన అవసరం లేదు. దానిని ధర్మశాస్త్రం అని పిలిచారు. అయితే మామూలుగా చదివే వాళ్ళకి ఈ 4 ధర్మశాస్త్రాల్లో ఏది దేవుడు కొట్టేశాడు, ఏది ఉంచాడో తెలియదు. అందుకని ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని చెప్తారు. సాధారణంగా ప్రస్తుత కాలంలో సేవా పరిచర్య చేసేవారు దేవుని వాక్యము అంత ఎక్కువగా గ్రహించిన వారు కాదు. దేవుని వాక్యాన్ని అంత పఠించిన వారు కాదు. ఇంకొక విషయం, పరిచర్యలో ఉన్న చాలా మందికి ఆధ్యాత్మిక చింతన కూడా లేదు. సో మనము తరచుగా వింటూ ఉంటాం పరిచర్య చేసే వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ జీవిత విధానాలు. కారణం ఏమిటంటే ఈ వాక్యాన్ని వాళ్ళు పరిశీలనగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళ ప్రవర్తన అలానే ఉంటుంది. సో దీనిని బట్టి మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు అందించడానికి వర్తమానాలను రాయించాడు. అందులో ఏది ఉంటుందో, ఏది తీసివేయబడుతుందో అనేది మనం నేర్చుకుంటున్నాం. ఎవరైనా ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని అంటే ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ 10 ఆజ్ఞలు కొట్టివేశారనంటే ఆశ్చర్యపడాలి. ఎవరైనా ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే పర్లేదు, పాత నిబంధన కొట్టివేయబడింది అని అంటే మనం ఆశ్చర్యపడవలసింది. అది కరెక్ట్ కాదు. ఈ డిఫరెన్స్ మనకు తెలియాలనంటే ఇలాగే చదువుకోవాలి బైబిల్. నెమ్మదిగా మీరు ఆరాధనకు వచ్చినప్పుడల్లా క్రమంగా ఒక్కొక్క అంశం నేర్చుకుంటే 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏ తుఫాను మిమ్మల్ని ఏమీ చేయలేదే. బలమైన పునాది మీద మీరు కట్టబడతారు. అదే క్రైస్తవ సంఘం. తర్వాత మరలా ఇంకో వాక్యం చూద్దాం. ఎజ్రా 3వ అధ్యాయము 2వ వాక్యం, 4వ లైన్. దైవజనుడైన మోషే, అక్కడి నుంచి చదవండి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠము కట్టిరి. ఇక్కడ దేవునికి బలిపీఠం కట్టారు.
ఆ ధర్మశాస్త్రము ఇందు రాష్ట్ర మోషే నియమించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారము బలులు అర్పించుటకై ఇశ్రాయేలీలు దేవుని బలిపీఠం కట్టించిరి. అంటే వీళ్ళు ఇది కట్టడానికి నమూనా ఎక్కడుంది? ఎవరు చెప్పారు? మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు బలులు అర్పించడానికి మీరు బలిపీఠము కట్టాలి అని. ఆ బలిపీఠము ఆయన చెప్పిన మాటల ప్రకారం వాళ్ళు కట్టి ఎజ్రా ఆయన యాజకుడిగా ఉన్న రోజుల్లో వాళ్ళు దాని మీద బలులు అర్పించారు. అయితే ఇప్పుడు ఈ మాటలు ఏ ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి? మోషే ఆచార ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, మనము ఈ బలిపీఠాలు కట్టి వీటి మీద బలులు అర్పిస్తున్నామా? అర్పించట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. మీకు చిన్న పిల్లలకి అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను దీన్ని. ఏది కొట్టివేయబడింది అనమాట? మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రం బలులు అర్పించడానికి కట్టిన బలిపీఠం మీద ఇప్పుడు మనము బలులు అర్పించట్లేదు కాబట్టి ఈ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న పిల్లోడికి కూడా అర్థం అవుతుంది. నేను ఆ విధంగా చెప్తాను వాక్యం. కాబట్టి 4 ధర్మశాస్త్రాలని పిలువబడ్డ దానిలో ఒకటి మాత్రమే మనం ఇప్పుడు అనుసరించవలసిన అవసరం లేదు. అదేమిటంటే బలులు అర్పణలు గూర్చి రాసిన ధర్మశాస్త్రం. అది ఎవరు రాశారు? ఆచార ధర్మశాస్త్రం. దీన్ని ఆచార ధర్మశాస్త్రం అని కూడా మనం పిలుస్తాం. ఆచార ధర్మశాస్త్రం అని పిలవటానికి ఏంటంటే దీనిలో అన్ని ఆచారాలు ఉన్నాయి. మీరు ఆచారం అనేటువంటి మాట ఇప్పుడు ఈ వాక్యంలో చదువుతారు. ఇప్పుడు వచ్చే వాక్యం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వాక్యం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వాక్యం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఓకే, యూదయ నుంచి వచ్చి అపోస్తుల కార్యం 15:1 వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఈ బోధించిన ఈ బోధ ఒక సంఘంలో బోధించారు. ఈ విధంగా ఏమని? మోషే నియమించిన ఆచార ప్రకారము సున్నతి పొందితేనే తప్ప. ఇప్పుడు క్రైస్తవులైన వాళ్ళు సున్నతి పొందుతున్నారా? పొందట్లేదు. కాబట్టి ఇది ఎక్కడ రాయబడింది? ఆచార ధర్మశాస్త్రంలో రాయబడింది. అంటే దీనిని బట్టి దీన్ని మనం ఆచరించట్లేదు అని అంటే అది కొట్టివేయబడింది అని అర్థం. చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అర్థం అంటారు. ఈ 4 ధర్మశాస్త్రాల్లో ఆచార ధర్మశాస్త్రం దేవుడు మోషే చేత రాయించిన ధర్మశాస్త్రము, ఆ దానిని దేవుడు ఒక కాల పరిమితి ఉన్నది, ఆ కాల పరిమితి వరకే అలా ఉంచాడు. ఆ రోజుల్లో ఈ విధమైన ఆచారాలు ఉంటే యేసుక్రీస్తు వారు శిశువుగా ఆయన నరుడిగా జన్మించినప్పుడు 8వ రోజు వాళ్ళకి ఒక సాంప్రదాయం ఉంది. ఏం చేయాలి? 8వ రోజు సున్నతి చేయించారు ఆయన్ని. అక్కడికి ఆ విధంగా ఆ ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా ఆ పిల్లవాడికి సున్నతి చేయించిన తర్వాత ఆ దాని గురించిన వాక్యాలు మనం చదువుదాం. ఇప్పుడు లూకా 2:22 వాక్యం. లూకా 2:22 వాక్యం. 22 శాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని. ఓకే, మోషే ధర్మశాస్త్రం చొప్పున తమ్మును శుద్ధి చేసుకోవడానికి ఒక నియమం, ఒక నిష్ట ఉంది. దాని ప్రకారం వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాత చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలి చూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు. చాలు. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం అని ఒక చోట చెప్పాడు, ప్రభు ధర్మశాస్త్రం అని ఇంకొక చోట చెప్పాడు. దీనిలో ఏం మాటలు ఉన్నాయి? శుద్ధి చేసుకోవటం అంటే శుద్ధీకరణ ఆచరణ. ఈ శుద్ధీకరణ ఆచరణ యేసుక్రీస్తు వారికి చేసిన తర్వాత ఆయన్ని దేవాలయంలో తీసుకొచ్చారు ప్రతిష్ఠించడానికి. ఓకే, 27వ వాక్యం చదవండి అదే అధ్యాయంలో. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు చాలు, అక్కడి వరకు చాలు. దీనిలో యేసుక్రీస్తు వారు నరుడుగా జన్మించినప్పుడు ఆయన
నరుడు కాబట్టి ఆయనకి ఆ రోజుల్లో దేవుని ప్రజలకు ఏమేమి ఆచారం అయితే ఉందో శుద్ధీకరణ ఆచరణ అంతా చేశారు, ఆయనకి సున్నతి చేశారు. ఆ తర్వాత ఆయన్ని దేవాలయంలో తీసుకొచ్చి ప్రభువుకి ప్రతిష్ఠించారు. ఇది ఈ విధంగా చెయ్యాలని ఏ ధర్మశాస్త్రంలో రాశాడు? మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. దీనికి ఏమని పేరుంది? ఆచార ధర్మశాస్త్రం అని పేరుంది. ఈ ఆచార ధర్మశాస్త్రము మరి ఇప్పుడు మనము ఈ కార్యక్రమాలన్నీ చేయట్లేదు కదా, ఈ కార్యక్రమాలు చేయట్లేదు కాబట్టి ఈ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రం లేదు. ఓకే, తర్వాత ఇంకొక వాక్యం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 23:18. 2వ దినవృత్తాంతములు 23:18. మరియు మోషే ఇచ్చిన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం నందు రాయబడిన దానిని బట్టి ఉత్సాహంతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను. అయితే ఈ దహన బలుల గురించి ఏ ధర్మశాస్త్రంలో రాయబడింది? మోషే ఆచార ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. కానీ 10 ఆజ్ఞల్లో రాయబడలేదు. అందుకనే ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాయబడ్డాయి. మోషే చెప్పిన ఆచార ధర్మశాస్త్రం ఒక గ్రంథంలో రాయబడింది. సో ఎందుకని 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాయించాడు దేవుడు అంటే ఇవి ఎల్లకాలం ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని ఆ విధంగా రాయించడం జరిగింది. తర్వాత వాక్యం చదువుదాం. ఇది ధర్మశాస్త్రం గురించిన వాటిలో ఇంకా కొన్ని చదువుకుందాం. ఒకటి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. దీన్ని ఏమంటాడు? ఛాయ అంటే ఇది. ఆ ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు. ఛాయ అంటే ఏంటి? నీడ శాశ్వతం కాదు కదా, నీడ శాశ్వతం కాదు. నీడ అది సూర్య రశ్మిని బట్టి అది మారుతూ ఉంటది కదా. ఆ నీడ మన మీద కొంతసేపు పొడవుగా ఉంటది, కొంతసేపు చిన్నగా ఉంటది నీడ. సో అలాంటి ఛాయ అది అని చెప్పాడు, కానీ నిజస్వరూపం కాదు అని చెప్పాడు ఆ ధర్మశాస్త్రం. కంటిన్యూ. ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటికి తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. అంటే మోషే రాసిన ధర్మశాస్త్రంలో కార్యక్రమాలను అనుసరించడం వల్ల మనుషులు రక్షణ పొందరు. మరి ఎందుకు? మీరు ప్రశ్న వచ్చేది మీకు వెంటనే, మరి అయితే ఎందుకు ఇచ్చాడు దేవుడు కదా, దీనివల్ల ఏమి ప్రతిఫలం రాదన్నాడుగా. ఇంకొక వాక్యం చూద్దాం అదే అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అది సంగతి. అయినా కానీ దేవుడు ఇచ్చాడు దాన్ని. ఇది దేవుడు ఎందుకు ఇచ్చాడు దీన్ని? అది ఆ విధంగా పాపం తీసివేయలేదు. దానికి కారణం ఏంటంటే ఈ లోకంలో పాపం ప్రవేశించినప్పుడు దేవుడు ఒక రక్షణ మార్గం ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ మార్గం ప్రకారము ఆ రక్షణ మార్గం ప్రకారము యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో వస్తారు. దీనినే ఏమంటారంటే అడ్వెంట్ అంటారు. అడ్వెంట్ అంటే యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో వస్తారు. అయితే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ఇంక అడ్వెంట్కి వాల్యూ లేదని ఇప్పుడు మీకు స్కూల్లో ఒక టీచర్ చెప్పినట్టు చెప్తున్నాను నేను. సో యేసుక్రీస్తు వారు వస్తారు అని బోధించేటువంటి బోధ, దాన్నే అడ్వెంట్. యేసుక్రీస్తు వారు వస్తారని ఆయన వచ్చేసారు కాబట్టి దానికి ఇంకా ఆయన వచ్చేసిన యేసుక్రీస్తు కొరకు మనం కనిపెట్టవలసిన అవసరం లేదు. అందుకే కొన్ని సందర్భాల్లో మనం అనుసరించే విధానాలను మనం పరిశీలించుకోవాలి, వాక్య ప్రకారం అవునా కాదని. కాబట్టి యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన మానవుల పాపాలన్నిటినీ క్షమిస్తారు. ఆయనకు ఒక పేరు పెట్టమని చెప్పారు మరియమ్మకి. ఏమనంటే ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమన్నాడు. పుట్టినప్పుడే చెప్పాడు పేరు, ఆయనకి పేరు పెట్టండి, ఆయన చేసే పని ఇదని చెప్పాడు.
కాబట్టి అటువంటి మెస్సయ్య భవిష్యత్తులో వస్తాడని మనకి జ్ఞాపకం చేయడానికి ఈ బలులు అర్పణలు ఏర్పాటు చేశారు. తర్వాత ఇందులో ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషి ఆ పశువుని దాన్ని తల మెడ కోసినప్పుడు దానిలో నుండి ప్రవహిస్తున్న రక్తం చూసి మనిషికి పాపం చేస్తే వచ్చే ప్రతిఫలం ఏంటో అర్థమవుతుంది. మనిషికి పాపం చేస్తే వచ్చే ప్రతిఫలము దీనివల్ల అర్థమవుతుంది. తర్వాత ఇంకొకటి, ఆ రక్తం చూసి మనిషి భయపడతాడు కూడా, నేను ఇలా చేయకూడదని. అందుకని మనిషికి ఆ అనుభవం కలగటానికి దేవుడు వీళ్ళకి బలులు అర్పణలు ఏర్పాటు చేశాడు. ఈ బలులు అర్పణలు అన్నీ కూడా ఎవరిని సూచిస్తాయి? రానైన యేసుక్రీస్తుని సూచిస్తాయి. దీనికే బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని పిల్లలు. ఆయన వచ్చే వరకు ఈ అర్పణలు ఇలా అర్పిస్తూ ఉంటారు. ఆయన లోకరక్షకుడైన యేసుక్రీస్తుకి ఇవి సూచనగా ఉన్నాయి. మోషే ఆచార ధర్మశాస్త్రంలో రాసిన వాటికి అన్నిటికీ కాల పరిమితి ఉంది. ఆయన వచ్చే వరకు మాత్రమే ఇవి ఉంటాయి. ఆయన వచ్చిన తర్వాత వాటిని మనం అనుసరించవలసిన అవసరం లేదు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం 3వ లైన్ నుంచి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం 3వ లైన్. ఇవన్నీ చదువు. ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ధర్మశాస్త్రం చొప్పున ఇవన్నీ అర్పింపబడుతున్నాయంట. ఇక్కడ మనం చదివిన వాక్యాలన్నీ వాక్యాల ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం ఇవన్నీ అర్పింపబడుతున్నాయి. ఓకే, సరే. ఇప్పుడు మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ బలులు అర్పిస్తున్నామా? ఎందుకని? ఆల్రెడీ ఈ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. మనం గుడికి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలను వల్లిస్తున్నామా? అంటే దాన్ని బట్టి 10 ఆజ్ఞలు కొట్టివేయబడలేదు అనమాట. సింపుల్ రీజనింగ్. కొంచెం మైండ్ పెట్టి ఆలోచించేస్తే మనం సాధారణంగా చాలా మంది పాస్టర్ గారులే ఆజ్ఞలు కొట్టివేశాడని వాదించడం నేను విన్నాను. ఇప్పుడు అవి కొట్టివేయబడినాయి కాబట్టి మనం ఆచరించట్లేదు. ఈ 10 ఆజ్ఞలను దేవుడు ఉంచాడు కాబట్టి మనం ఈ రోజు కూడా వాటిని చదువుకుంటున్నాం, నేర్చుకుంటాం. ఎంత వండర్ఫుల్ చూడండి. ఇప్పుడు ఇంకో వాక్యం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యం. హెబ్రీయులకు 10వ అధ్యాయం 11వ వాక్యం చదవం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులు మాటి మాటికి అర్పించుచూ ఉండును. మాటికి పాపం తీసివేయలేదంట ఈ బలి. కానీ ఎందుకు మరి పాపం తీసేయలేని ఈ బలులు దేవుడు ఎందుకు పెట్టాడు? యేసుక్రీస్తు వారు మీకు సూచిస్తాయి ఈ బలులని. ఆయన వస్తాడు, మీ పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు. కానీ ఈ విధంగా బలి అర్పించినప్పుడు మనిషికి నిజంగా మనసాక్షి ఉన్న మనిషి తప్పకుండా అతడు ఆలోచన చేసుకుంటాడు. నేను పాపం చేస్తే నా స్థానే ఒక నిర్దోషి అయిన పశువు బలి అర్పింపబడుతుంది. కాబట్టి నేను తప్పిదం చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే, నేను తప్పిదం చేయటం వల్ల నిర్దోషి అయిన యేసుక్రీస్తు మరణించబోతున్నాడు నా కోసం. సో కాబట్టి దీనిలో ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తును గురించి తెలియచేయడానికి, ఆయన రక్షణ మార్గాన్ని తెలియచేయడానికి ఇది దాదాపు 4000 సంవత్సరాల కాలం పాటు దేవుడు వీటిని ఈ అర్పణలు అవి వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చదువుదాం. ఈ అర్పణలు దేవుడు ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వాక్యం. అయితే అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అది సంగతి. ఎందుకు? మనకి జ్ఞాపకం చేయడానికి బలులు అని పెట్టాడు. ఈ బలులు అనేవి మనల్ని మనం చేసిన తప్పిదాలు మన జ్ఞాపకం చేసి మనం ఇంకా మారు మనసు పొంది మంచిగా జీవించడం కోసం ఈ వాక్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఎందుకు ఇచ్చాడండి ఈ కాల పరిమితి కలిగిన ఈ ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే అది కారణం. మనము యేసుక్రీస్తు రెండోసారి వచ్చే వరకు వీటిని అనుసరించి నడుచుకోవటం వల్ల మన పాపాలు జ్ఞాపకం వస్తాయని చెప్పాడు. రెండవది, ఆయన బోధించిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము పాపము వలన వచ్చే ప్రతిఫలాన్ని గ్రహిస్తాం. ఆ పశువు బలైపోవటం చేత గ్రహిస్తాం. అందుకని ఆ విధంగా చేయకుండా ఉండడానికి మనకి జ్ఞానోదేశం కలుగుతుంది.
తర్వాత అయితే ఇప్పుడు మనకు రక్షణ ఎలా ఈ ధర్మశాస్త్రం దాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు దేవుడు, అది చదువుదాం. చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం ఇది. గలతీ 3:24. గలతీ 3:24. కాబట్టి మనము విశ్వాసము మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. బాల శిక్షకుడు అంటే పిల్లల్ని తరబిది చేసేటువంటి టీచర్. ఈ ధర్మశాస్త్రం అంటే ఏం చేస్తాడంటే మనలను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి దేవుడు ఉపయోగిస్తాడంట. అయితే ఇప్పుడు క్రీస్తు వచ్చేసాడు కదా, ఇప్పుడు అవసరం లేదు అది. అవునా? వండర్ఫుల్ కదా ఇది. క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ధర్మశాస్త్రం మనం నడిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇంకా దీన్ని మనం అనుసరించవలసిన అవసరము లేదు. అర్థమవుతుందా పాఠం? ధర్మశాస్త్రాలు ఎన్ని విధాలుగా వాడాడు? 4 విధాలుగా వాడాడు. 4 విధాలుగా వాడినట్లు 3 వాటికి మాత్రం ఏమి చలనం లేదు. కానీ ఈ మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రానికి మాత్రం కాల పరిమితి ఉంది. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించిన తర్వాత దీన్ని మనం అనుసరించక్కర్లేదు. కాబట్టి మనం విశ్వాసము మూలమున నీతిమంతులముగా తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము బాల శిక్షకుడాయను. చిన్నప్పుడు ఈ మాట ఉపయోగించేవాడు. బాల శిక్ష, చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష, పిల్లలకి తర్బీదు చేయడానికి. ఇది ఆ విధంగా ఒక బాల శిక్ష పిల్లవాడిని ఏ విధంగా అయితే తర్బీదు చేస్తుందో, అలాగే మనలను ప్రభు దగ్గరికి రావడానికి, ఆయన శిలువ దగ్గరికి రావడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మోషే ధర్మశాస్త్రము, ఆచార ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు వచ్చి శిలువ మీద చనిపోయారు కాబట్టి వాటిని మనం ఆచరించవలసిన అవసరం లేదు. అయితే దీని కాల పరిమితి గురించి వాక్యం చెప్తాను ఇప్పుడు. ఈ కాల పరిమితి వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ శరీరాచారాలు మాత్రమే. ఏమంట? శరీరాచారాలు. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో శరీరాచారాలు ఇప్పుడు మనకు అవసరం లేదు. ఎప్పుడు వరకు ఉంటాయని చెప్పాడు? దీనిలో ఏమని చెప్పాడు? అన్నపానములు. దీనిలో ఆయన ఉపయోగించిన మాటలు దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు నియమింపబడినది. అన్నపానములు నానా విధమైన ప్రక్షాళన అంటే కడుక్కోవటం, శుభ్రం చేసుకోవటం సంబంధించిన శరీరాచారాలు మాత్రమే. అవి మనిషిని శుద్ధి చేయలేవు. మరి మనిషిని ఎవరు శుద్ధి చేస్తారని చెప్తుంది ఇవి? యేసుక్రీస్తు వారు మనలను యేసు ప్రభు దగ్గరికి నడిపించడానికి ధర్మశాస్త్రము బాల శిక్షకుడుగా ఉంటాడు అని చెప్పాడు. ఓకే, సో యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, అందుకని ఇంకా మనం ఈ ఆచారాలు ఆచరించవలసిన అవసరం. ఓకే, అంతకుముందు ఉన్న ఆచారాలన్నీ యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాయి. ఆయన వచ్చారు, చనిపోయారు, మనకు విమోచన తీసుకొచ్చారు. మనం ఇప్పుడు వాటిని ఆచరించవలసిన అవసరం లేదు. కొంతమంది యూదయ నుంచి గలతియా ప్రాంతానికి వచ్చి వాళ్ళకి ఏం బోధించారు? మీరు క్రైస్తవులు అయ్యారు, పర్వాలేదు, కానీ మీరు సున్నతి పొందాలని చెప్పారు. కానీ అది మోషే ధర్మశాస్త్రంలో ఉంది. మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి దాన్ని ఆచరించవలసిన అవసరం లేదని పౌలు, పేతురు, ఆ భక్తులందరూ ఆ రోజుల్లో దాని గురించి బోధించారు. కాబట్టి మోషే ఆచార ధర్మశాస్త్రానికి కాల పరిమితి ఉంది. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు వచ్చేవారికి. తర్వాత వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3:28. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇదే మార్టిన్ లూథర్ ఆర్గ్యుమెంట్. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా మనం ఇలాంటి పనులు, ఆచారాలు ఆచరించకుండానే నీతిమంతులుగా తీరుస్తాడంట దేవుడు. ఎంత ఎక్సలెంట్ గా చెప్పాడు చూడండి. అందుకని ఏ ఆచారాలు ఆచరిస్తే మనం క్షమింపబడతామని పాత నిబంధనలో బోధించారో ఆ ఆచారాలు ఇప్పుడు ఆచరించవలసిన అవసరము లేదు. అర్థమైందా? ఓకే, దీనిని బట్టి
మనం ముందుకు ప్రొసీడ్ అవుతాం. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, మనకు టైం పడుతుంది. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు, ఆయన విశ్వాసం ఏంటంటే మోషే నియమించిన ఈ ధర్మశాస్త్రాన్ని అంతటినీ అనుసరించి నడుచుకోవటం వల్ల మనకి ముక్తి, నిత్యజీవము లభిస్తుందని ఆయన నమ్మాడు. ఆయన చాలా పట్టుదలగా గమాలియేల్ అనే మహా గొప్ప మేధావి దగ్గర తర్ఫీదు పొంది కేవలము మనుషులు ఈ మోషే ద్వారా దేవుడు రాయించిన ఆచారాలు అనుసరించడం చేత ఆయన రక్షింపబడతాడనే ఉద్దేశంతో వాటిని చాలా నిష్ఠగా పాటించాడు. చాలా నిష్ఠ, ఏ విధమైన ఆలోచన లేకుండా, వెనక్కి తిరగకుండా. అయితే దేవుని యొక్క దర్శనంలో ఆయన జీవితాన్ని మార్చేశాడు. ఆ తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పిన మాటలు ఒకటి చదువుదాం. ఫిలిప్పి 3:9 ఉంది ఆయన చెప్పేటువంటి మాట. ఫిలిప్పి 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. ఓకే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అంతకుముందు ఆచరించిన ఆచారాల వల్ల రక్షణ రాదు, కేవలం యేసుక్రీస్తు వల్లనే రక్షణ వస్తుంది అని ఆయన రాస్తున్నాడు పౌలు. ఇక్కడ పౌలు గలతీయులకు రాసిన పత్రికలు ఎక్కువగా స్పష్టంగా చెప్పాడు, మీరు అనుసరించేటువంటి వాటి వలన మీకు ఏమీ కూడా రక్షణ రాదు, యేసుక్రీస్తు ఉచితమైన కృప వల్లనే మీకు రక్షణ కలుగుతుంది అన్నాడు. మార్టిన్ లూథరు ఆయన జీవించిన రోజుల్లో 1517 సంవత్సరంలో ఆయన విటన్బర్గ్ అనే చర్చిలో ఆయన వాక్యం బోధించేవాడు. ప్రీస్ట్ తర్ఫీదు పొందాడు. ఆయన ఆ రోజుల్లో బైబిళ్ళు ఎక్కువ లేవు. బైబిల్ ఆ రోజుల్లో లాటిన్ బైబిల్, ఈయన లాటిన్ నేర్చుకున్నాడు. ఈ లాటిన్ బైబిల్ లైబ్రరీలో దొరికింది, అది చదువుతున్నాడు. ఆ సామాన్యుల దగ్గర బైబిల్ లేదు అసలు, అప్పటికి బైబిల్ తర్జుమా చేయలేదు. ఈ లాటిన్ బైబిల్లో ఆయన రోమా 1:17 చదివాడు. ఈ రోమా 1:17 చదివినప్పుడు ఆయనకి ఏం అర్థమైందంటే, మనుషులు రక్షింపబడేది వాళ్ళు విశ్వాసం ద్వారానే తప్ప క్రియల ద్వారా కాదు అని తెలుసుకున్నాడు మార్టిన్ లూథర్. సో ఆ మాటలు రాసింది ఎవరు? రోమా 1:17 పౌలు రాశాడు. ముందు పౌలు కన్వర్ట్ అయ్యాడు, పౌలు మారుమనసు పొందాడు. ఆ మోషే నియమించిన ఆచార ధర్మశాస్త్రం కాదు కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత రక్షింపబడతాము అనే విషయాన్ని ఆయన అంగీకరించి ఆయన పత్రికలో, ప్రతి పత్రికలో ఈ విధంగా రాస్తాడు, విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతాం. తర్వాత విశ్వాసం అనే మాటకి నేను ఇంకొక లింక్ చెప్తాను. నేను విశ్వాసం గలవాడిని అని ఎవరైనా చెప్తే ఆ విశ్వాసం గల మనిషికి ఏముండాలి? ఇంకా అది అన్నమాట. మనిషికి విధేయత లేకపోతే విశ్వాసం లేదు. మన పాఠంలో లేని వాక్యాలు 2-3 చదువుదాం, 3 వాక్యాలు చదువుదాం. ఇవే మనం విశ్వాసం అనేటువంటి మాట ఉపయోగిస్తే చాలదు, విశ్వాసానికి తగినట్లుగా విధేయత కూడా ఉండాలి. ఇప్పుడు ఆ మొట్టమొదటి వాక్యం చదువుదాం. ఇది యాకోబు, ఆ సభలో ఉన్నవారు చదువుతారు. యాకోబు 2వ అధ్యాయము 17వ వాక్యం. యాకోబు 2వ అధ్యాయము 17వ వాక్యం. చూడండి, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి వృతం. అంటే అది విశ్వాసం కాదు. విశ్వాసం ఉన్నది అని చెప్పే ప్రతి ఒక్కడికి ఏముండాలని చెప్తున్నాడు? విశ్వాసానికి సరిపోయేటువంటి క్రియలు ఉండాలి కదా, సరిపోయేటువంటి క్రియలు ఉండాలి. సో మనము తరచుగా అనవసరమైన విషయాల గురించి కొన్నిసార్లు కలహం ఆడుకుంటా ఉంటాం, పోట్లాడుతూ ఉంటాం. అది వ్యర్థం, దానివల్ల మనకేం ప్రయోజనం లేదు, అది వేస్ట్. కాబట్టి ఇది మానవ జీవితంలో, మనిషి జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు ఏయో వాటి గురించే మనం ఆలోచన చేసుకోవాలి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో కాక క్రీస్తునందలి విశ్వాసం ద్వారా ఆయన రక్షింపబడ్డాను అని చెప్పేటువంటి విషయాన్ని ఆయన పత్రికలు అన్నిటిలో రాస్తాడు. అన్నిటిలో మీరు ఈ మాటలు చూస్తారు. కాబట్టి మనం ఆచరించే ఆచారాలు మనల్ని రక్షించు, కానీ యేసుక్రీస్తునందు నీతి విశ్వాసం ద్వారా రక్షింపబడతాం. సరే, అది ఇప్పుడు 20వ వాక్యం చదవండి, అదే అధ్యాయంలో. యాకోబు 1:20. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని. ఓకే, అంటే విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు కాబట్టి అది నిష్ఫలం అని చెప్పాడు.
మరలా దీనికి ఇంకొక వాక్యం కలుపుదాం. 26వ వాక్యం చదవండి అదే అధ్యాయంలో. ప్రాణం లేని శరీరం మృతం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. మనమందరం నమ్మొచ్చు యేసు ప్రభుని. ఆ మన నమ్మికకు తగినట్లుగా క్రియలు చేయాలి. సో దాన్నే విశ్వాసం అంటారు. మన జీవితంలో ఆ క్రియలు లేకుండా కేవలం ప్రభు ఉన్నాడని నమ్మితే అంత మాత్రాన మనకు సరిపోతుంది ఆధ్యాత్మిక జీవితానికి. మనకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, తర్వాత ఆయనకి మనం విధేయులంగా బ్రతకాలి. సో కాబట్టి ఇప్పుడు పౌలు ఏం బోధిస్తున్నాడు? ఈ ఆచారాలు ఏమీ పనికిరావు. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. మన ప్రస్తుత రోజుల్లో మనం నడిచేటువంటి నడవడిలో ఆచారాలు ఏమైనా ఉన్నాయంటారా? మనం అంటే ప్రస్తుత ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో ఆచారాలు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. కుమారి గారు చెప్తున్నారు ఉన్నాయని చెప్తున్నారు. ఆచారాలు పట్టుకుని నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆచారాలు ద్వారా నడిచే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అది మీకు మీ ఆలోచనకి, మీ బుర్రకు మీరు పదును పెట్టండి. ఈ ఆచారాలు మాలో ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరిలోనైనా ఉన్నాయా ఈ ఆచారాలు అనేది మీరు చూడండి. ఓకే, మీకు ప్రశ్న మీకు జవాబు దొరకకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను ఆచారాలు ఏంటి. సో ఇక్కడ చెప్తున్నాడు, మనిషి విశ్వాసము ఉంచి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అందుకని పౌలు ఏం బోధించాడంటే విశ్వాసమునకు తగిన క్రియలు చేయాలని బోధించాడు. విశ్వాసమునకు తగిన క్రియలు. ఇప్పుడు మీకు ఒక వాక్యం చెప్తా, దీనిలో లేనిది మన పాఠంలోది. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 20వ వాక్యం. ఆయన బోధిస్తున్నాడు. బోధించేటప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు, చదువు. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమందును తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. అది సంగతి. మారు మనసుకు తగిన క్రియలు చేయాలని. నేను మారు మనసు పొందాను అని చెప్తే సరిపోదు, ఈయన జీవితము దానికి సరిపోవాలి. సో అందుకని విశ్వాసం ద్వారానే రక్షణ అనే మాట దగ్గర మనం ఆగిపోయాం. మన క్రిస్టియానిటీ అక్కడ ఆగిపోయింది. ఎప్పుడు విశ్వాసం అని చెప్తారు, విధేయత అనే మాట చెప్తారు. కారణం ఏంటి? విశేషం ఏంటంటే అవగాహనలో. సో అవగాహన, వాక్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకపోతే అలాంటి బోధిస్తాం, అలాంటి జీవితం జీవిస్తాం. కానీ మన విశ్వాస జీవితంలో ఆ విశ్వాసానికి తగినట్లుగా క్రియలు చేయటం అవసరం. అప్పుడే విశ్వాసం అనే మాట చెప్తాం. ఓకే, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము, మనం చదువుతున్న ఈ ధర్మశాస్త్రము ఎంతకాలం వరకు ఉంటుంది? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. దీని కాల పరిమితి ఎంత? ఓకే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి. ఇక్కడ వరకు సరిపోద్ది మనకి. ఈ వాగ్దానము దీనిలో ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఓకే ఆ సంతానము వచ్చే వరకు ఓదే ఇక్కడ ఆగిపోదాం అండి. ఆ సంతానం వచ్చే వరకు. ఇప్పుడు సంతానం అనే మాటకు అర్థం ఏంటి? బహుశా మన జీవితపు క్రైస్తవ జీవితపు నడవడిలో ఈ విధంగా మనం ముందుకపోవచ్చు. అంటాడు సంతానం వచ్చే వరకు అన్నాడు. ఈ సంతానం అంటే ఎవరండి? సంతానం అంటే ఎవరు? మీకు వాక్యం చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ సంతానం అనే మాట వాగ్దానములో ఉందండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యంలో ఈ వాగ్దానం ఉంది, సంతానం అనే వాగ్దానం. ఆయన ఆదాముతో 3:15 మరియు స్త్రీ సంతానమునకును నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. ఓకే, నీ సంతానం ఆమె సంతానం అంటే సాతాను సంతానం, స్త్రీ సంతానం.
సాతాను సంతానం అంటే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న దుష్ట శక్తులు. కానీ స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు దేవుని ప్రజలు. ఈ సందర్భంలో ఈ సంతానం అనే మాట ఎవరికి వర్తిస్తుందో మీకు చెప్తాను. ఈ సంతానం అనే మాట ఆ స్త్రీకి, తర్వాత సాతాను సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తానన్నాడు. కానీ ఆమె సంతానం అనేటువంటి మాట ఎవరికి వర్తిస్తుంది? గలతీ 3:16. గలతీ 3:16 చెప్తారు. ఈ అబ్రహామునకును సంతానం అంటే ఒక్కలేనంట. చూడండి ఎంత చక్కగా వివరంగా చెప్తా. అందుకనే పౌలు మనకి ఏదైతే పాత నిబంధనలు అర్థం కాలేదో ఆయన వాక్యం చదివితే మనకు అర్థం. సంతానములు అనలేదంట, సంతానము. చదువమ్మ మరి. నీ సంతానమునకు అని. అది సంగతి. అంటే యేసుక్రీస్తు వచ్చే వరకు ఈ మోషే నియమించిన ఆచారాలు ధర్మశాస్త్రం ఉంటుంది. యేసుక్రీస్తు వారి శిలువ మీద చనిపోయిన తర్వాత ఈ ధర్మశాస్త్రము. ఇప్పుడు ధర్మశాస్త్రాలు ఎన్నని బోధించాను? 4 మాటలు ఉన్నాయి. అందులో ఆఖరి మాట ధర్మశాస్త్రము అనేది ఆచార ధర్మశాస్త్రం. ఈ ఆచార ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించే వరకు మాత్రమే దానికి పరిమితి ఉంది. ఆ తర్వాత అది అవసరం లేదు. అందుకే మనం ఏం చూస్తామంటే, లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లని మనకి యోహాను పరిచయం చేసాడు యేసుక్రీస్తుని. ఈయన ఎప్పుడైతే శిలువ మీద మరణిస్తాడో అక్కడితోటి మనం ఇంకా ఈ ఆచారాలు ఏమీ ఆచరించవలసిన అవసరం లేదు. అందుకే మనం బలులు అర్పించాం, అర్పణలు అర్పించాం. మనం ఆ మోసే రాసిన ఆచారాలన్నీ అక్కడితోటి అంతమైపోయినాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే, మోసే ధర్మశాస్త్రము అది కొంతకాలం మాత్రమే ఉండడానికి దేవుడు దాన్ని నియమించాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం ఇంకా దాన్ని అనుసరించవలసిన అవసరము లేదు. ఓకే, ఇప్పుడు ఒక్క మాట అండి. ఇప్పుడు చనిపోయిన వారికి ఆచారంగా తీసుకెళ్లి హిందూస్ తీసుకెళ్తాం తెలుసు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అలాగే తీసుకెళ్తున్నారండి. మరి అవి ఇప్పుడు స్వీట్ తీసుకెళ్లి ఇవ్వాలి, వాళ్ళని స్వీట్ ఇచ్చి వాళ్ళని పలకరించాలి అంటారు చూడండి. అది ఇప్పుడు మనం చేయొచ్చా? నా ఉద్దేశ ప్రకారం ఆ సంతాపంలో ఉన్న వాళ్ళని ఓదార్చడం అనేది అవసరం. ఈ ఓదార్పుకి మనం చేసేటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఆ సమయంలో వాళ్ళకి సహాయపడాలి. వాళ్ళు ఆ సమయంలో వంట చేసుకోలేరు, తర్వాత చాలా మంది బంధువులు వస్తారు. అటువంటి సమయంలో మనం వాళ్ళతోటి ఏకీభవించడం అంటే వాళ్ళకి ఆ సమయంలో ఏ విధంగా సహాయపడగలమో ఆ విధంగా సహాయపడాలి. అంటే ఒక స్వీట్ తీసుకెళ్లి వాళ్ళని పరామర్శించటం అనేది ఒక స్వీట్ ఆచారంగా తీసుకెళ్ళటం లేదు, అది స్వీట్ కాదమ్మా. వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉన్న అవసరం ఏంటంటే ఓదార్పు కావాలి. ఓకే, వాళ్ళతోటి ఉండాలి. మనం తినకపోయిన వాళ్ళతోటి ఉండాలి. వాళ్ళ ఆకలైతే మనం ఆహారం పెట్టాలి. అడ్వెంటిస్ట్ సంఘానికి చాలా మంచి ఏమంటారు నడవడి ఉందండి. వాళ్ళ ఎవరింట్లోనైనా సరే వాళ్ళకి ఆపద జరిగిందంటే సంఘం వాళ్ళు అందరూ వస్తారు. అందరూ వాళ్ళతో ఉంటారు. వాళ్ళకి భోజనం వండి తీసుకొస్తారు, వాళ్ళని పలకరిస్తారు, ధైర్యపరుస్తారు. ఇంకా ఇవన్నీ చాలా సందర్భాల్లో చాలా సంఘాల్లో చూశాను. అదే అడ్వెంటిస్ట్ సంఘం యొక్క ప్రత్యేకత. అసలు మిమ్మల్ని 10-15 రోజుల వరకు వంట చేసుకునేవారు. వాళ్ళే వీళ్ళని ఓదార్స్తూ వాళ్ళతో ఉండి దగ్గరుండి వాళ్ళని ఓదార్చి అక్కడ ఉంటారు అనమాట. అది ఏదో సమాధి చేసిన తర్వాత వెళ్ళిపోవటం కాదు. వాళ్ళు మనతో ఉంటారు సంఘం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనతో ఉన్నదే క్రైస్తవ సంఘం. మనం ఆపదలో ఉన్నాం, మనం కష్టంలో ఉన్నాం. కానీ ఎక్కువ భాగం ఎలా ఉంటుందంటే, ఎవరైనా కష్టం ఉందంటే మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజుల్లో టెలిగ్రాములు ఉండేవి. ఆ టెలిగ్రాములు పంపుతారు, నీకు ఎలాగే జరగాలి తెలుసా. మన విరోధులు ఎవరైనా ఉంటే అడ్వెంటిస్ట్ వాళ్ళు అలా చేయరండి. ఎటువంటి పరిస్థితులైనా సంఘం వారు ఉంటే వాళ్ళని ఓదార్చడానికి వాళ్ళతో ఉంటారు. వాళ్ళని ఓదార్చడానికి వాళ్ళతో ఉండటమే చాలా గొప్ప సహకారం అండి. ఆ పరిస్థితి మనము అవసరమైతే ఆహారము వండి తీసుకెళ్ళచ్చు, వాళ్ళు వండుకోలేరు. ఆ విధమైన దీనిని ఏమంటారంటే ఎంపతి అంటారు ఇంగ్లీష్లో. ఎంపతి అంటే మీరు ఎలా బాధపడుతున్నారో నేను కూడా అలాగే మీతో బాధపడుతున్నాను అని చెప్పడం, హృదయంలో నుంచి మాటలు చెప్పడం.
సో కాబట్టి సింపతి సింపతి అనే మాట అది అంత బలమైంది కాదు. ఎంపతి అనే మాట చాలా బలమైంది. మీరు ఎలా బాధపడుతున్నారో నేను కూడా అలాగే బాధపడుతున్నాను. ఓకే. కానీ కొన్ని ఆచారాలు మనం పరిశుద్ధ గ్రంథ ప్రకారం ఉన్న ఆచారాలను విడిచిపెట్టి లోకాచారాలను అనుసరిస్తారు. వాటిని మనం విడిచిపెడదాం. వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. సరే, తర్వాత వాక్యానికి వెళ్దాం. తర్వాత వాక్యము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 39వ వాక్యం. ఇప్పుడు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని. ఓకే, చూసారా? ఒకప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతులన్నింటినీ అనుసరించడం వల్ల నీతి కలుగుతుంది అనుకున్న పౌలు ఇప్పుడు అంటున్నాడు, మీరు మోషే ధర్మశాస్త్రంలో చెప్పిన మాటల వలన మీరు నీతిమంతులుగా తీర్చబడరు, కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మోషే ధర్మశాస్త్రం నందు ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడకపోతిరో ఆ విషయంలన్నిటిలోనూ విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడరు. లోకంలో ఉన్న వాళ్ళ దృష్టికి మనం నీతిమంతులం కానట్టుగా కనపడతాం, కానీ దేవుని దృష్టికి ఇటువంటి మనుషులను నీతిమంతులుగా చేస్తాడు. అందుకనే పౌలు ఈ మాటలు రాశాడు. రోమా 8:2. రోమా 8:2. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. సరిపోద్ది. ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేకపోయిందో దాన్ని ఎవరు చేశారంట? దేవుడు చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది మనుషులను దేవుని దగ్గరికి నడిపించడానికే గాని ధర్మశాస్త్రం మనుషులను రక్షించలేదు. ఒకసారి యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించిన తర్వాత ఇంకా మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు, ఎందుకంటే మనం విమోచన పొందాం. అప్పుడు అంతకుముందు ఉన్న కార్యక్రమాలని మనం ఏమీ అనుసరించవలసిన అవసరం లేదు. అర్థమైందా? సో మనము మన కొరకు మరణించి పునరుత్థానం చెంది దేవుని కుడిపార్శ్వమున సింహాసనమందు ఆసీనుడైన యేసుక్రీస్తుని మనం ఆరాధన చేస్తాం. అర్థమైందా? ఒక శిశువుని కాదు, సమాధిలో ఉన్న ఒక శవాన్ని కాదు. పరలోకంలో దేవుని సింహాసనం మీద కూర్చుండి ఈ లోకానికి అంతటికి పరిపాలన చేసేటువంటి యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తాం. కాబట్టి అందుకే చెప్తాడు, అటువంటి ఆచారాలన్నింటినీ కూడా విడిచిపెట్టి. ఓకే, తర్వాత వాక్యం చదువుదాం. ఇప్పుడు కొట్టివేయబడిన ధర్మశాస్త్రం ఏది? దానిని ఇప్పుడు మీకు కొన్ని వాక్యాల్లో నేను చూపిస్తాను. కొట్టివేయబడిన ధర్మశాస్త్రం. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాను. చూసారా ఏమంటాడో దీనిలో? ఆయన మనకు సమాధానం అయ్యుండి ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. అంటే విధిరూపకమైన ఆజ్ఞలు గలది మోషే రాసిన ధర్మశాస్త్రం. దాన్ని శిలువ మీద ఆయన శిలువ మీద మేకులతో కొట్టేశాడనే వాక్యం కూడా ఉంది. కానీ ఈ ధర్మశాస్త్రం కొట్టివేశాడు అనే మాట చెప్పినప్పుడు 10 ఆజ్ఞలు కాదు, పాత నిబంధన కాదు, మోషే రాసిన 5 పుస్తకాలు కాదు, కానీ మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రము శిలువ మీద ఆయన కొట్టివేశాడు. ఆ వాక్యం చదువుతాం. కొలస్సీ 2:13-15. కొలస్సీ 2:13-15. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి ఉండటం వలన మీరు మృతులైండగా దేవుడు రాత రూపకమైన పూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసి
అడ్డం లేకుండా ఎత్తివేశాను. చాలు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు సిలువకు మేకులతో కొట్టాడంట దీన్ని. తర్వాత చేవ్రాతను తుడిచేశాడంట. మోసే రాశాడు కదా పుస్తకంలో, తన సొంత చేతితోటి దేవుడు కొట్టేసింది అది. తర్వాత ఈ విధంగా 10 ఆజ్ఞలు తీసుకెళ్లి సిలువ మీద కొట్టగలమా మనం? రాతి పలకల మీద రాయబడ్డాయి. ఇదేమో ఒక పుస్తకం మీద రాయబడ్డాయి. అందుకే దీని గురించి చెప్పాడు ఆయన. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాత తుడిచివేసి మన అడ్డం లేకుండా చేశాను. కాబట్టి కొట్టివేయబడిన ధర్మశాస్త్రం ఏదని అడిగితే మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రం కానీ 10 ఆజ్ఞలు కాదు, లేకపోతే మోషే పాత నిబంధన కాదు, మోషే రాసిన 5 పుస్తకాలు కాదు. పాఠం అర్థమైంది. ఇప్పుడు సింపుల్ గా అర్థమవుతుంది ఎవరికైనా సరే. ధర్మశాస్త్రం కొట్టివేశాడు అని ఎవరైనా చేతి ఏ ధర్మశాస్త్రం కొట్టివేశాడు చెప్పండి సార్ అని అడగాలి. వాళ్ళు చెప్పలేరు, నాకు తెలుసు. ఖచ్చితంగా చెప్పలేరు. చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే ఇలాగూ వాళ్ళు చదవరు బైబిల్. అందుకే మీరు ధన్యులు, ఈ వాక్యాన్ని ఎంత విపులంగా తెలుసుకుంటున్నారు. సో మోషే ఆచార ధర్మశాస్త్రం సిలువ మీద కొట్టివేయబడింది. అంటే అటువంటి ఆచారాలు ఏమైనా మన లైఫ్ లో, మన జీవితంలో ఉంటే అవి కూడా కొట్టివేయబడ్డాయని తెలుసుకోండి. అట్లా ఆచరించక్కర్లేదు. వాటి గురించి మీకు ఇంకొక సంగతి చెప్తాను. ఆ ఆచారాల గురించి ఎక్కువ భయపడతారు మనుషులు. వాటిని అనుసరించి నడకపోతే కీడు వచ్చేస్తుంది అన్నమాట. ఇది కీడేమీ రాదండి, ఇది అవసరం లేదని చెప్తున్నాడు కదా ఆయన. పెట్టిన ఈ సాంప్రదాయాలు, ఈ పద్ధతులు ఏం అవసరం లేదని చెప్పాడు. సో కాబట్టి వాక్యాధారాన్ని బట్టి మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రాలు యేసుక్రీస్తు వారు సిలువ మీద కొట్టివేశారు. వాటిని ఇప్పుడు ఈ రోజు అనుసరించవలసిన అవసరం ఏమాత్రం లేదు. మనం భయపడవలసిన అవసరం అసలే లేదు. చాలా మంది దేవుడికి భయపడరు కానీ ఇలాంటి మూఢనమ్మకాలకు భయపడతారు. ఎవరైనా ఏదైనా చెప్తే దాని గురించి ఎక్కువ భయపడిపోతారు. ఎవరైనా వచ్చి మీరు ఈ విధంగా చేయట్లేదంటే మీకు చాలా నష్టం వస్తుంది, మీరు చాలా కీడు అనుభవిస్తారు అని చెప్పారంటే అది అబద్ధమని మనం తెలుసుకోవాలి. ఓకే, దేవుని కృప చేత మనం ఈ వాక్యాన్ని తెలుసుకొని మనం ఆయన మార్గంలో దయచేసి మీ బెంగళూరు వారు మీ సెల్ ఫోన్ మ్యూట్లో పెట్టండి. ఓకే, ధర్మశాస్త్రం అనేది 4 విభాగాలుగా ఉంది. అయితే ఆఖరిగా మనం నేర్చుకునేది ఏంటంటే మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రం దేవుడు సిలువ మీద కొట్టివేసి దాన్ని మనం అనుసరించవలసిన అవసరము ఇక లేదు. ఇంకా ఈ విషయాన్ని ఇంకా 2 వాక్యాలు ఉన్నాయి, వీటిని విడిచిపెట్టి మీకు పౌర ధర్మశాస్త్రం అనేది ఇంకోటి ఉంది. దాని గురించి 2 మాటలు చెప్తాను. ఈ లోపు నా టైం అయిపోతుంది. ఇది పౌర ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేలీలుకి రాజ్యాంగం. ఇది ఇశ్రాయేలీలకి రాజ్యాంగం. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఎలాగుందో అలాగే ఇశ్రాయేలీలకి రాజ్యాంగం. వాళ్ళ జీవితంలో ఆ రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలి. అయితే ఆ విధంగా ఎవరైనా రాజ్యాంగానికి భిన్నంగా వాళ్ళు చట్టవిరుద్ధంగా బ్రతికినట్లయితే దానిలో శిక్ష కూడా రాయబడింది. శిక్షా స్మృతి, శిక్ష వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో అనేది దానిలో రాయబడింది. ఇప్పుడు ఒక స్త్రీని వ్యభిచారం మందు పట్టుకున్న స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు అంటున్నారు ఈ మాటలు. యోహాను 8:5 చదవండి. వాళ్ళు ఏమంటున్నారు? యోహాను 5 క్షమించండి 8:5 రాళ్లతో చంపవలని ధర్మశాస్త్రములో మోషే అదండి సంగతి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఎవరినైనా పట్టుకుంటే ఇప్పుడు రాళ్లతో పట్టలేదు ఎందుకని? అది సంగతి అర్థమైందా? అప్పుడు ఆ రోజుల్లో మోషే ఈ విధంగా నియమించాడు. ఎవరైనా సరే దేవునికి విరుద్ధంగా బ్రతికితే వాళ్ళని రాళ్లతోటి కొట్టమని చెప్పాడు. అయితే వీళ్ళు ఇక్కడ ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం రాళ్లతోటి కొట్టట్లేదు ఎవరిని. అందుకే దాన్ని బట్టి ఈ రాజ్యాంగం కొట్టివేయబడింది. ఓకే, మనల్ని ప్రశ్న అడుగుతారు, మీరు సెవెంత్ అడ్వెంటిస్టులు కదండి, మీరు వీటి ఎందుకు ఇలా అనుసరించి నడుస్తారని. అంటే మీకు తెలియాలి ఈ విషయం. మీరు ఎందుకు రాళ్లతోటి కొట్టట్లేదు? ఇప్పుడు మీరు మోషే ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తారు కదా. వాళ్ళకి తెలియదు మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, అది మనం అనుసరించవలసిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు తర్వాత వాక్యం చదువు. యోహాను 18:31. యోహాను 18:31. ఆ దినము మరుసటి
మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకూడనట్లు. చాలు మీరు ఓకే చదవండి. వరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినము శిలువ మీద. ఓకే, మీరు నేను చెప్పిన వాక్యం చదవట్లేదు. 18:31 చదవండి. పిలాతు మీరు అతను తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున తీర్పు మీ ధర్మశాస్త్రం. పిలాతు అంటున్నాడు, నాకు ధర్మశాస్త్రం లేదు ఇలాగ మనిషిని శిక్షించడానికి. మీరు అతను తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి శిక్ష విధించండి అని చెప్పాడు. వాళ్ళ యూదుల ధర్మశాస్త్రం. కానీ అప్పుడు ఆ రోజుల్లో ఈ రాళ్లతోటి కొట్టాలనే ధర్మశాస్త్రం ఉన్నది. కానీ ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం లేదు. ఎందుకని? లేదు కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో కూడా లేదు. ఇది లేదు కాబట్టి ఎవరిని రాళ్లతోటి కొట్టట్లేదు. ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఓకే, కాబట్టి ఈ 2 వాక్యాల ఆధారాన్ని బట్టి మోసే రాసిన ఆచార ధర్మశాస్త్రము, మోసే రాసిన పౌర ధర్మశాస్త్రము, ఈ 2 కొట్టివేయబడ్డాయి. అయితే మోసే రాసిన ఆచార ధర్మశాస్త్రం ఎప్పుడు కొట్టివేయబడింది? యేసుక్రీస్తు వారు శిలువ మీద సమాప్తము అని చెప్పినప్పుడు అక్కడితోటి ఆచార ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ధర్మశాస్త్రము పూర్తిగా కొట్టివేయబడింది. యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోవటం ద్వారా ఈ ఆచార ధర్మశాస్త్రం పూర్తిగా కొట్టివేయబడింది అని చెప్పడానికి మంగమూరి దేవదాస్ గారు ఆ కీర్తనలో ఈ మాటలు రాశారు. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి కీర్తనలో, గుడి తెర చినిగి రాతి బండలు పగిలిన. అప్పటి వరకు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 2 ఉండేవి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సమాప్తం అని చెప్పారో అప్పుడు ఈ గుడి తెర చినిగిపోయింది. అంటే ఇంకా అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం లేదు, బలులు అర్పణలు లేవు. మీకు ఇంకో సంగతి చెప్తా. ఇశ్రాయేలీలు యూదులు మధ్యాహ్నం బలి అర్పించే టైం కరెక్ట్గా 3 గంటలు. సరిగ్గా అదే 3 గంటలకు యేసుక్రీస్తు వారు చనిపోయారు. అదే 3 గంటలకు యేసుక్రీస్తు వారు చనిపోయారు. కరెక్ట్. అంత సమస్తం కూడా ప్రణాళికాబద్ధంగా దేవుడు చెప్పాడు. అంత. దాని తర్వాత ఇంకొక విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు పస్కా పండగకి 1 రోజు ముందు చనిపోయారు. ఇంకా తర్వాత నుంచి మీరు పస్కా అనుసరించవలసిన అవసరం లేదు. ఆయన ఫ్రైడే చనిపోయారు కదా, ఆ ఫ్రైడే పస్కాకి ముందు రోజు. అందుకే వాళ్ళు అంటారు పస్కా అంటుకోకుండా మేము అపవిత్రం కాకుండా పస్కా భుజించాలని. అయితే ఆ పస్కాకి 1 రోజు ముందు యేసుక్రీస్తు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మనం పస్కా అనుసరించే అవసరం లేదు. యేసుక్రీస్తు ఈ పస్కా అనుసరించే క్రైస్తవ సంఘం కూడా ఉంది ప్రపంచంలో. సో కాబట్టి మనం ఏమి నేర్చుకుంటామంటే, దేవుడు మనకు ఆయన ఉచితమైన కృప చేత యేసుక్రీస్తు దగ్గరికి మనుషులను నడిపించడానికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వస్తాడని చెప్పడానికి దేవుడు ఆచార ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ బలులు అర్పణలు అర్పించినప్పుడల్లా మన పాపాలు జ్ఞాపకం వస్తాయి. అయితే వాటన్నిటి నుండి అవి మనిషిని ఏ విధంగా కూడా రక్షించలేదు. అవన్నీ రాబోయేటువంటి యేసుక్రీస్తుని సూచిస్తున్నాయి. ఎంత బాగుందండి అంటారు. ఆయన బాప్తిసం పొందిన తర్వాత, ఈ శ్రమకాలం కాదు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందింది 31 AD. అంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందింది 31 ADలో. అయితే అంటే మీకు ఆ AD అనేది తెలియదు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన వెంటనే ఆయన ఉపవాసం ఉన్నారు. ఇది మీకు ఆ 40 రోజులది మీకు ఒక సమస్య కదా. ఓకే, ఈ 40 రోజులది ఎలా వచ్చిందో మీకు చెప్తాను. కూర్చుంటారా 2 నిమిషాలు? కూర్చుంటాం. రోమా సామ్రాజ్యంలో ఒక యవనస్తుడు ఉండేవాడు. ఈ యవనస్తుడు మంచి వేటగాడు. ఈ వేటగాడు అయిన యవనస్తుడు చనిపోవటం చేత ఇతని కోసం 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు వాళ్ళ ప్రభుత్వం. ఓకే, అయితే క్రైస్తవుల్లో ఈ 40 రోజులు సంతాప దినాలు లేవు. వాళ్ళందరూ వచ్చి క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు వీళ్ళకి 40 రోజులు సంతాప దినాలు ప్రకటించడానికి ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద మరణించక ముందు 40 రోజులు ఆయన శ్రమ పొందారు. ఆయన యేసుక్రీస్తు వారు చనిపోక ముందు శ్రమ పడలేదండి. బాప్తిసం ఇచ్చిన వెంటనే, తీసుకున్న వెంటనే 40 రోజులు ఆయన శ్రమ పొందారు. ఆహారం భుజించకుండా ఉన్నారు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు ఆయన చనిపోక ముందు 40 రోజులు శ్రమ పడ్డారని దానికి తగిలిచ్చారు. ఇదంతా కల్పితమే.
నేను ఇలాగే స్ట్రైట్ గా చెప్తాను వాక్యం. ఇదంతా కల్పితం. ఇది కల్పితం అంటే వినేవాళ్ళు కొంతమందికి ఇష్టం ఉండదు. మనం ఏం లేదు, చేస్తాం? కరెక్ట్ అలా కరెక్ట్. చెప్పాల్సిందే దాన్ని. ఈ 40 రోజులు అనే దానిలో ఏ విధమైన మెరిట్ లేదు. మనం ఉపవాసం ఉండటం, ఏ కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు. వాస్తవానికి దీక్ష అనేది 40 రోజులు కాదు, దీక్ష అనేది జీవితం. మన కరెక్ట్. బ్రతికినంతకాలం అవునవును. ఈ 40 రోజులు అయిన తర్వాత వాళ్ళ మామూలు డ్రెస్సే, మామూలు భోజనమే, మామూలు జీవితమే. కాబట్టి ఇది కల్పితం కేవలం. కాబట్టి మీరు ధన్యులు, ఈ వాక్యం నేర్చుకుంటున్నారు. మీ ద్వారా కొంతమంది నేర్చుకుంటారు. మీరు విమోచింపబడతారు, వాళ్ళు కూడా విమోచింపబడతారు. వాక్యమే ఏమంటారు? మనుషులకి గడవాలా? ఓకే, మీరు బైబిల్ చదువుతారా? వాక్యం చెప్తాను. యెహోషువ 1వ అధ్యాయం 7వ వాక్యం మీరు చదవండి. పోనీ ఎవరైనా చదవండి. యెహోషువ 1:7. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ముందు ఏం చెప్పాడు? జడియకు భయపడు, నీ దేవుడైన యెహోవా నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఎవరికి, ఎందుకు, ఏ సందర్భంలో చెప్పాడు? 40 రోజులు వాళ్ళు, 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు దేశం ప్రవేశిద్దామని వస్తే, ఆ తర్వాత వాళ్ళు యొర్దాను నది దాటిన తర్వాత మోషే చనిపోయాడు. యెహోషువకి బాధ్యత అప్పగింపబడింది. ఈ టైంలో మోషే గొప్ప నాయకుడు, కానీ యెహోషువ అంత గొప్ప నాయకుడు కాదు. కానీ దేవుడు మోషేకేమో ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత చాలా వేరు, అది యెహోషువ చేయలేడు. కానీ మోషే చేయగలిగిన బాధ్యత మోషేకి ఇచ్చాడు, యెహోషువకి ఇవ్వాల్సిన బాధ్యత యెహోషువకి ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నానని భయపడద్దు, నువ్వు జడియకు భయపడదు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా. మనల్ని ఏమీ చేయలేరు. అర్థమైందా? మనము ఎవరికి భయపడాలంటే దేవుడికే భయపడాలి. మనం దేవుడికి ఎప్పుడైతే భయపడతామో అప్పుడు ఇక మనుషులకు భయపడమ్మా. అర్థమైందా? ఇంకొక ఇంపార్టెంట్ సంగతి చెప్తా. మనం దేవుడికి భయపడకపోతే మనుషులకు భయపడతాం. మీరు దేవుడికి భయపడండి, మీకేం ప్రాబ్లం లేదు. ఇంక మన పని ఆయన చూసుకుంటాడండి. ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న మీద ఒక రోజు నేను మొత్తం వాక్యం చెప్తా, ఒక గంట. మనం భయపడాలా? మనుషులకు భయపడాలా? కదా. ఇది రిఫరెన్స్ చెప్పండి సార్. ఇది రిఫరెన్స్. యెహోషువ 1వ అధ్యాయం 7-8 వాక్యాలు, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ మరి మన టైం అయిపోయింది కదా. ప్రభు యేసు నా రక్షక అని ఒక పాట ఉంచండి, దానిలో అంటాడు భయపడొద్దని. మీకు జ్ఞాపకం ఉందో లేదు? ప్రభు యేసు నా రక్షక అనే కీర్తన మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం క్రైస్తవ సంఘాలు. సో మనం ఎప్పుడు కూడా భయపడకూడదని దేవుడు చెప్తున్నాడు. మనము భయపడితే ఒక విషయం అండి, మనం దేవుడిని నమ్మట్లేదు అనమాట. మీరు దేవుడిని నమ్మితే భయపడాల్సిన చూడండి. అందుకే ఇదే మాట ఇంకొక సందర్భంలో చెప్పాడు, అది కూడా చూద్దాము. ఇది నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పి. అంతలో యెహోవా, చాలు ఆ వాక్యం చాలు, అది కూడా చదువు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. చాలు. ఓకే, ఆయన ఏమన్నాడు? యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. యెహోవా తన ప్రజల పక్షమున యుద్ధం చేసిన సన్నివేశాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. మన పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే మనం దేవుడికి భయపడాలా, మనిషికి భయపడాలి? దేవునికి భయపడాలి. మనం దేవునికి భయపడితే ఈ భూమి మీద ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అయితే మనం దేవునికి భయపడకపోతే అందరికీ భయపడతాం. అవును. కాబట్టి ఆయనకున్న ఒక గొప్ప పేరు ఏంటంటే, ఆయనే కోట, ఆయనే నా దుర్గము, నేను నమ్ముకొనదగిన సహాయం.
దీన్ని ఈ మాటలు మీరు కంఠస్థం చేసుకుని ఎప్పుడు కూడా ఆలోచించండి. మనుషులకు భయపడవలసిన అవసరం లేదు. దీని మీద మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి ఒకరోజు ఈ ఈ మాట మీదే, భయపడటం అనే మాట మీదే నేను ఒక గంట మీకు వాక్యం చెప్తాను. మనం భయపడుతున్నాము అని అంటే దాని అర్థం ఏంటి? నమ్మట్లేదు, దేవుడిని నమ్మట్లేదని. ఒకటి దేవుడిని నమ్మట్లేదు, ఇంకోటి దేవుడికి మనం భయపడట్లేదు, లోకానికి మనం భయపడుతున్నాం కదా. సో కాబట్టి మనుషులు మనకేం చేయలేరు. ఏమంటారు? మనుషులు మనకేం చేయలేరు. తర్వాత దేవుడు ఎప్పుడు కూడా ఎవరినైతే లోకము నిందిస్తుందో, ఎవరినైతే హింసిస్తుందో వాళ్ళ పక్షాన్ని ఉంటాడు. వాళ్ళ పక్షాన్ని నుండి వాళ్ళని విడుదల చేస్తాడు. సో మీకు ఆ వాక్యాలు చెప్తాను. ఇప్పుడు మనం మోషే ధర్మశాస్త్రము, ఆచార ధర్మశాస్త్రము సిలువ మీద కొట్టివేయబడిందని నేర్చుకున్నాం. అందుకని ఇప్పుడు బలులు, అర్పణలు ఇప్పుడు మనం అర్పించవలసిన అవసరము. మనుషులని నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించడం శ్రేష్టం అని కూడా ఈ వాక్యాలు చదివినప్పుడు, దాని గురించిన అంశాలు చదివినప్పుడు నేను ఈ వాక్యాలన్నీ దానిలో పెడతాను. మనుషులకి భయపడితే భయపడవలసింది ఏముందా అంటే, మన మనుషులకి భయపెడతారు, మనల్ని ఖచ్చితంగా భయపెడతారు. అది భయపెట్టడం అనేది క్రైస్తవ విశ్వాసంలో ఒక మార్గం కాదండి. మనం ఎవరినైనా సరే ప్రేమతోనే చూడాలి. అంతే తప్ప భయపెట్టి మనం ఎంతకాలం ఉంచుతాం? భయపెట్టి మనం జంతువుని కూడా పెంచలేమండి. మనం జంతువుని కూడా భయపెట్టి పెంచలేము. ప్రేమిస్తే దాన్ని మనం బాగా పెంచగలుగుతాం. క్రైస్తవ సంఘానికి పునాది ప్రేమ. ప్రేమ లేకపోతే క్రైస్తవ సంఘం కాదు. అది భయపెట్టడం అనేది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట కాదు. ఎవరైనా వాళ్ళు సొంత ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటే మనం వాళ్ళు భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. మీకు ఒక సంగతి తెలుసా? అలా భయపెట్టి బాధ పెడితే వాళ్ళకి దేవుడు శిక్షిస్తాడు. నేను ఆ పాఠం చెప్పినప్పుడు ఆ వాక్యాలు కూడా పెడతాను దాన్ని. ఈ ప్రపంచంలో ఏ మనిషికి ఒక నిజమైన క్రైస్తవుడు భయపడడు. ఆమేన్. మనం నిజాయితీగా ఉంటే, ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే ఇప్పటి నుంచి ఆయన నిజాయితీగా ఉంటే మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఓకే, మన పాఠం అయిపోయింది. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక. ఇది పాఠశాలలో చదువుకున్నట్టుగా అలాగూ మనం చదువుకుంటాము. ఈ వాక్యాలు ఒక్కొక్కటి అర్థం చేసుకుంటాం. మనము దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అని కీర్తన 1-2 చరణాలు పాడదాము. ఈ కీర్తన అయిన తర్వాత ప్రార్థనతో సెలవు తీసుకుంటాం. 19వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, అందరము స్తుతి గానము చేయుటయే మంచిది. షలేము యెహోవాయే కట్టుచున్నాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే. 4వ వచనం. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నాడని, నీకే స్తోత్రము గానము చేయుటయే మంచిది. 5వ చరణం పాడి నేర్చుకుందాం. దీనులకు భక్తిహీనులకు దేవులకు
స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రముగా మంచిది. స్తుతి గానము చేయుటయే మంచిది. దీనుల కండ ఆయన ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూసారా. దీనుల కండ ఆయన అంట వాళ్ళ పక్షాన్ని నిలబడతానని చెప్పాడు. అందుకే మీకోసమే ఈ కీర్తన పాడించాను. దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. ప్రార్థించేద్దాం. మహోన్నతుడు అయిన ప్రభువా, సమస్తం ఎరిగిన ప్రభు మీరు, మా సమస్త అవసరతలు సమయాన్ని బట్టి తీర్చేటువంటి దేవుడు. ఈరోజు మాకు నేర్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మోసే రాసిన, మీరు మోసే చేత రాయించిన ఆచార ధర్మశాస్త్రము, మీరు మోసే చేత రాయించిన పౌర ధర్మశాస్త్రము, ఆ రెండు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడి, కృప కలిగిన తండ్రి, ఈ పాఠాలు మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అయితే ఆచార ధర్మశాస్త్రము తానైన యేసుక్రీస్తుకి సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చారు కనుక మేము ఇంకా దాన్ని ఆచరించవలసిన అవసరం లేదు. కృప కలిగిన తండ్రి, ఇటు జ్ఞానం మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రస్తుత కాలంలో క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో ఆచరణలు ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని వారు గ్రహించి, గుర్తించి, అర్థం చేసుకుని విడిచిపెట్టడానికి కావలసిన ధైర్యం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో వారిని విడిపించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సభలో అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా దేనా కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఆమె ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మీ చేయి ఆమె దేహం పైన పెట్టి ఏ స్థలంలో ఆమెకు అనారోగ్యం ఉన్నదో దానిని బాగు చేయమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వైద్యులకు అసాధ్యమైన దాన్ని మీరు సాధ్యపరుస్తారు. ఆరోగ్యం ఇచ్చేది నేనేనని మీరు వాక్యంలో సెలవిచ్చారు. ఈ విషయము ఆమె యందు మీరు జరిగించి ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీ నామమునకు ఘనత మహిమ తెచ్చులాగున ఆ బిడ్డను ఆశీర్వదించండి. కృప కలిగిన ప్రభువా, ప్రపంచంలో మేము తరచుగా ఎన్నో ఒత్తిళ్లకు గురవుతాం. అయితే భయపడొద్దని మీరు చెప్పిన ఈ మాట మాకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది ప్రభు. కృప కలిగిన తండ్రి, నిత్యరాజ్యాన్ని, మనుషులకు భయపడి మేము నిత్యరాజ్యాన్ని పోగొట్టుకోకుండా మీకు భయపడి, మీకు లోబడి మీ వాక్య ప్రకారం బ్రతుకుటకు మాకు అందరికి సహాయం చేయండి. ఈ చిన్న మంద ద్వారా ఈ చుట్టుపక్కల ప్రదేశాలకు అన్నిటికీ మీ గొప్ప సువార్త అన్నింపబడినట్లు వీరిని సాధనములుగా వాడుకోమని, ఈ స్థలంలో ప్రార్థన జరుగుతుండగా, వాక్యం ప్రకటించుచుండగా ఎంతో మందిని మీ వాక్యం మందు తర్బీదు చేయటకు కేంద్రంగా ఈ చిన్న సంఘాన్ని వాడుకోమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమునందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరిపైన సదాకాలం ఉండగాక. అందరికి వందనాలండి. వందనాలు సార్. హ్యాపీ సాబత్. హ్యాపీ సాబత్. వందనాలు. హ్యాపీ సాబత్ నాగేశ్వరరావు గారు. హ్యాపీ సాబత్ అయ్య గారు. హ్యాపీ సాబత్ సునీత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వందనాలండి. వరలక్ష్మి వందనాలు. వందనాలండి సార్. మా అందరికి వందనాలండి. హ్యాపీ సాబత్ మా అందరికి వందనాలు. మరి సెలవు తీసుకుందామా? ఓకే సార్. రేపు సబాత్ బడి 9:15కి ప్రారంభం అవుతుంది. సబాత్ బడి పాఠం కూడా అమూల్యంగా ఉంటది. ఆరాధన గురించి మీరు మంచి విషయాలు నేర్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఆమేన్. బైక్ లైట్ వేసే ఉంటుంది.